స్కూల్ లెవెల్ నుంచే ఇది స్టార్ట్ అవ్వాలి. స్కూల్లో మగ్గపు ఇంకా మానిపించేసేయండి ప్లీజ్. బుక్కులు మోయటాలు, ఆల్ ఇన్ వన్లు చదివి పాస్ అవ్వడాలు ఆపండి. అది అడ్డమైన క్వశ్చన్ పేపర్లు ప్రిపేర్ చేసి ఇవ్వకండి. ఇక్కడ ఏం తెలుసా, మెయిన్ టాపిక్లోకి వస్తా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన దగ్గర కూడా ప్రైమరీ సెకండరీ స్కూల్ అని ఎట్లుంటుందో ఇక్కడ కూడా ప్రైమరీ సెకండరీ స్కూల్ అని ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైమరీ స్కూల్ వచ్చేసి సేమ్ మన దగ్గర కూడా అంతే 5th క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ ఉంటే 6th నుంచి మనకి సెకండరీ స్కూల్. ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాసెస్, ప్రైమరీ సెకండరీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని స్కూల్స్ ఏంటంటే కొన్ని ఏరియాలలో మన దగ్గర 6th నుంచి ఇంటర్మీడియట్ కూడా ఒకటే దాంట్లో కాలేజీలలో చేసేస్తాం. 10, 11, 12 కూడా అక్కడనే అయిపోతుంది. ఓకేనా? ఆ చెన్నైలో కానీ కొన్ని చోట్ల ఉన్నాయి అట్లా, అట్లాంటి స్కూల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 12th వరకు వీళ్ళు స్కూల్లోనే ఉంటారు అన్నమాట. అది మ్యాండేటరీ. అది మన దగ్గర ఏంటి 10th వరకు స్కూల్ చదివి తర్వాత ఇంటర్మీడియట్ నారాయణ, శ్రీ చైతన్య, నాలంద ఇవన్నీ ఉన్నాయి కదా. సో కాల్డ్ మేము చదివిస్తున్నాము, అది చేస్తున్నాం అట్లా అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ అంతా డిగ్రీకి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే స్కూల్లో ఒకటే స్కూల్లో ఉంటావు. నువ్వు కావాలంటే స్కూల్ మార్చుకోవచ్చు అనుకో, అది ప్రాబ్లం కదా. కానీ స్కూల్ లైఫ్లోనే ఉంటావు అనమాట. అక్కడే నీకు అన్ని పాఠాలు నేర్పిస్తారు. ఇప్పుడు టెక్నికల్ పరంగా వస్తాం. చైనా, ఈ అబ్రాడ్ కంట్రీ, యూరోపియన్ కంట్రీస్ కానీ యూఎస్ఏ కానీ మనకంటే ఎందుకు అడ్వాంటేజ్ ఉంది అంటే, అడ్వాన్స్ ఉందంటే చిన్నప్పటి నుంచి వీళ్ళకి టెక్స్ట్ బుక్ సబ్జెక్ట్ నేర్పిస్తారు. టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ నేర్పిస్తారు, దాని ఫండమెంటల్స్ నేర్పిస్తారు, దాని మీద రియల్ టైం క్వశ్చన్స్ ఇస్తారు, రకరకాల క్వశ్చన్లు ఇస్తారు. మన దగ్గర ఏంటి, టెక్స్ట్ బుక్ ఉంటుంది, దాంట్లో వాడు స్టోరీ చెప్తాడు, ఆ స్టోరీ కింద మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారు, దానికి ఆన్సర్ రాసి ఉంటాయి. ఆ ఆన్సర్స్ని మనం చదువుకుంటాం. ఆల్ ఇన్ వన్ మ్యాక్సిమం అంటే ఆల్ ఇన్ వన్ కొనుక్కుంటాం. 1 డే బ్యాటింగ్ చేస్తారు, 2020 లాగా 2020 బ్యాటింగ్ చేస్తారు, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, 70-90% వేసుకుంటారు. ఏమనంటే నేను 90% సంపాదించిన, నాకు 90% మార్క్స్ వచ్చినాయి, 80% మార్క్స్ వచ్చినాయి అనుకుంటాం, లేకుంటే 60% మార్క్స్ వచ్చినాయి, ఫస్ట్ క్లాస్ వచ్చింది. బట్ రియల్గా కంపేర్ చేస్తే సబ్జెక్ట్ నాలెడ్జ్ 0. ఎందుకంటే మనం 2020 బ్యాటింగ్ చేస్తారు. మనం ఇండియాలో సబ్జెక్ట్ చెప్పేటోడు ఎవ్వరు లేడు, అందుకని చెప్పి మనం 2020 బ్యాటింగ్ అలవాటు అయిపోయినాం, అదే ప్రిపేర్ అవుతాం. కానీ రియల్గా సబ్జెక్ట్ చెప్పేటోడు ఒకడు ఉండడు. ఇక్కడ అట్లా కాదు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, లేకుంటే కంపల్సరీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కంపల్సరీ ఉంటారు. ఒకవేళ లేరు అనుకో, వీళ్ళు నీకు సపోర్ట్